వెల్కమ్ టు అను కిచెన్. ఈరోజు మనం టమాటా రైస్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మీకు ఈ వంట నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి రుచి చూడగలరు. టమాటా రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 గ్లాసు, టమాటాలు 6, నేను ఇక్కడ చిన్న టమాటాలు తీసుకున్నాను, పెద్దవైతే 5 సరిపోతాయి. ఉల్లిపాయలు 1 కప్పు, ఎండుమిర్చి 5, నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు వాడట్లేదు అందుకే ఎండుమిర్చి ఎక్కువగా తీసుకున్నాను. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 2, అనాస్ పువ్వు 1, లవంగాలు 6, దాల్చిన చెక్క 1 చిన్న ముక్క, యాలకులు 4. ఈ స్పైసీనెస్ కోసం వేస్తున్నాము. కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు మీ రుచికి సరిపడినంత. తయారు చేయ విధానం: ముందుగా కుక్కర్ తీసుకొని టమాటాలు ఇలా ముందు భాగం తీసుకోవాలి. టమాటాలను ఇలా వేసి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఈలోగా మనం తీసుకున్న బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి. రెండు విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా బయటికి పోయిన తర్వాత మూత తీసుకోవాలి. టమాటాలను కొంచెం చల్లారనివ్వాలి. ఈ టమాటాలను మిక్సీ జార్లో తీసుకోవాలి. టమాటాలు కొంచెం చల్లగైనాక టమాటా ప్యూరీని తయారు చేసుకోవాలి. ఈ వాటర్ని మనం తర్వాత యూజ్ చేస్తాం కాబట్టి పక్కన పెట్టుకోవాలి. టమాటా ప్యూరీ ఈ విధంగా తయారైంది. ఇది తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, మనం తీసుకున్న అన్ని మసాలాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఎండుమిర్చిని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. తర్వాత అందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇది కొంచెం వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా బాగా కలపాలి. మనం 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇందాక మనం పక్కన పెట్టుకున్న వాటర్ని ఈ ప్యూరీలో కలిపి మొత్తం 2 గ్లాసుల టమాటా ప్యూరీని వేసుకోవాలి.
రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరోసారి బాగా కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా బయటికి పోయిన తర్వాత కుక్కర్ మూత తీయాలి. మీరు చూస్తున్నట్లయితే రైస్ అంతా చక్కగా ఉడికింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి. టమాటా రైస్ ను రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంత సులువుగా తయారు చేసుకునే రుచికరమైన టమాటా రైస్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ పైన క్లిక్ చేయగలరు. నా అప్కమింగ్ వీడియోస్ ను వాచ్ చేయాలనుకుంటే అను కిచెన్ కు సబ్స్క్రైబ్ కాగలరు. మీ సలహాలు సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. Thanks for watching video.